ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఆయన అపార్థం చేసుకుంటున్నావు. ఎవరో చెప్పిన మాటలు కాదు పెద్దమ్మా, ఆయన చెప్పిన మాటలే. ఒక్క నిమిషం ఉండు, కావాలంటే ఈ వీడియో చూడు. నేను ఆ వ్రతానికి వెళ్తుంది ఆ జానకితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంది నా కూతురి సంతోషం కోసం మాత్రమే కాదు, ఆ జానకి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా. తన చెల్లెలి కూతురు వైపు నిలబడి కట్టుకున్న భర్తని కూడా చూడకుండా నన్ను కట్టుబట్టలతో వీధిలో నిలబడేలా చేసింది. దానికి అంతకంత ప్రతీకారం ఈ రోజు తీర్చుకుంటాను. వ్రతానికి నాతో కలిసి వస్తుందిగా, వచ్చినప్పటి నుండి వ్రతం అయిపోయి తిరిగొచ్చే వరకు అడుగడుగునా తనకి నేనేంటో చూపిస్తా. ఇన్ని రోజులు ఆ జానకి ఈ రఘురాం ప్రేమ, అభిమానం, ఆప్యాయతల్ని చూసింది కదా. ఈ రోజు ఈ రఘురాం ద్వేషం, అసహ్యం, అవమానం చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు అర్థమైందా పెద్దనాన్న నీతో కలిసి రావడానికి ఏ ఉద్దేశంతో ఒప్పుకున్నారో? నువ్వేమో రామలక్ష్మి సంతోషం కోసం పెద్దనాన్నతో కలిసి వెళ్లి వ్రతం చేపించాలి అనుకుంటున్నావు. ఆయనేమో నిన్ను అడుగడుగున అవమానించి కక్ష తీర్చుకోవాలనే ఏర్పాట్లతోనే వస్తున్నారు. ఇది జరిగితే నువ్వెంత బాధపడతావు? నీ బాధ చూసి రామ ఎంత బాధపడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ వ్రతానికి వెళ్ళకపోవడమే మంచిది పెద్దమ్మ. అమ్మా, నాన్నతో కలిసి వస్తున్నావు కదా, త్వరగా రండమ్మా. నేనిక్కడ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. పెద్దమ్మ రాదు, పెద్దనాన్నతో కలిసి అస్సలు రాదు. ఎందుకు రాదే? అయినా రాదు అని చెప్పడానికి నువ్వెవరు? నీకేం సంబంధం? మర్యాదగా మా అమ్మకి ఫోన్ ఇవ్వు. చెప్తే అర్థం కావడం లేదా రామా? ఈ విషయంలో నేను చెప్పినా పెద్దమ్మ చెప్పినా ఒకటే, అర్థం చేసుకో. ఆద్య, నువ్వు ప్రతి విషయంలో అడ్డుపడ్డం ఏం బాలేదు. నీ నోటికొచ్చినట్టు మాట్లాడి మా నాన్నని బయటకు పంపించావు. నాకే పాపం తెలియకపోయినా నేను నిన్ను చంపాలని చూశానని ప్రచారం చేశావు. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని కలపాలన్న తాపత్రయంతో నేనేదో ప్రయత్నం చేస్తుంటే దీనికి కూడా అడ్డుపడతావా? హే, ఇలా కూడా వాళ్ళని నువ్వు కలవనివ్వవా? ఎప్పుడైనా వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు అడ్డుపడుతున్నావు? పెద్దనాన్న ఇప్పుడు పెద్దమ్మపై చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం చల్లారేక కలిసే ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుంది, కానీ ఈ వేడిలో వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరి మధ్యన మరింత దూరం పెరుగుతుంది. అందుకే వద్దంటున్నాను. ఈసారికి వాళ్ళు రారు. నువ్వు ఒక్కదానివే వ్రతం చేసుకో. అది చెప్పడానికి నువ్వెవరే? ఆయన నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అన్నీ నువ్వు చెప్పినట్టే అవుతాయా ఏంటి? కలిసి వస్తే దూరం పెరుగుతుందని నువ్వంటున్నావు, ఆ దూరం తగ్గుతుందని నేనంటున్నాను. వాళ్ళు రావాల్సిందే, వస్తారు. నువ్వు చెప్పినట్టు ఏమీ జరగదు రామా, నేను చెప్పినట్టే జరుగుతుంది. నువ్వేదో పెద్ద ఆల్ ఇండియా సర్వీస్ లో స్పెషలిస్ట్ మరి. ఏయ్, నువ్వెక్కువ మాట్లాడకుండా మా అమ్మకివ్వు. మీ అమ్మకు అవమానం జరుగుతుందని తెలిసి నువ్వు పంపమనొచ్చేమో, కానీ మా పెద్దమ్మకి అవమానం జరుగుతుందని తెలిస్తే నేను పంపను. పంపకపోతే కథ వేరేలా ఉంటుంది ఆద్య. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. వాళ్ళు కలిసి రాకుండా నువ్వు అడ్డుపడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైనా చేసుకో, నేనైతే నేను చెప్పిందే చేస్తాను.
ఆద్య ఆ, ఆ, ఆ. ఏ ఆద్య ఛ! రే డిలీట్ కొట్టు. ఎస్ అయిపోయిందిరా. పెద్దమ్మా, రామలక్ష్మితో నువ్వు రావడం లేదని చెప్పేశాను పెద్దమ్మా. నేను వెళ్ళకపోతే రామ ఎంత బాధపడుతుంది కదమ్మా. మీ పెద్దనాన్నేదో నన్ను అవమానిస్తారని నేను వెళ్లకుండా ఆగిపోయి రామ ఆనందాన్ని ఆవిరి చెయ్యాలా? చెప్పు. లేదు, నేను వెళ్తాను. పెద్దమ్మా అది కాదు. కావాలంటే ఈ వీడియో రామలక్ష్మికి పంపిస్తాను. ఈ వీడియో చూస్తే మీరు వెళ్ళకపోయినా రామలక్ష్మి బాధపడదు. ఇదేంటి వీడియో డిలీట్ అయిపోయిందేంటి? పర్లేదు ఆద్యా, రామకి నువ్వు సాక్ష్యం చూపించాల్సిన పని లేదు. నేను వెళ్తాను. పెద్దమ్మా వద్దు పెద్దమ్మా. పెద్దనాన్నేం మాట్లాడారో నువ్వు విన్నావు కదా. అవును కదూ, నేనేం చెయ్యకపోయినా నా భార్య వల్లే నేను వీధిలోకి వచ్చానని ఆయన నా గురించి అందరికీ ప్రచారం చేస్తున్నారు కదా. ఆయనకి నా మీద చాలా కోపమే ఉంది. ఆ కోపాన్ని ఇప్పుడు నాపై వెళ్ళగక్కాలని చూస్తున్నారు కదా. అవును పెద్దమ్మా. కానీ ఆద్య, అలాగే కాని అలా అయినా ఆయన కోపం చల్లారుతుంది కదా. నన్ను ఆయన తలదించుకునేలా చేస్తారో లేక నా తలే తీసుకుంటారో ఏమైనా చెయ్యని, ఆయనేం చేసినా పర్లేదు. ఆయన కోసమే బతుకుతున్న దాన్ని ఆయన కోరితే చావుని కూడా ఆనందంగా స్వీకరించేదాన్ని. పెద్దమ్మా ఏంటి పెద్దమ్మా? ఆయన ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యని, నేను మాత్రం ఆగను. ఆగిపోయి రామాని బాధ పెట్టలేను. పెడతాను. పెద్దమ్మా ఏంటి పెద్దమ్మా నువ్వు? రామలక్ష్మి బాధపడుతుందని నువ్వు వెళ్ళి అవమానాలు పడతావా? ఈ ఒక్కసారి నా మాట విను పెద్దమ్మా, వెళ్ళొద్దు ప్లీజ్. నేను వెళ్ళాల్సిందే. వెళ్ళొస్తాను. పెద్దమ్మా పెద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.